రోడ్లేరా కాంట్రాక్టర్ అని పైసలు ఇస్తే ఉత్త మట్టి మీద డాంబార్ గార్చినట్టుండు కదా ఈ కాంట్రాక్టర్ ఎవరు. అగో చూడుండ్రి, ఏడికెళ్ళి తీసిన పెచ్చులు పెచ్చులు ఎట్లా ఊసి రాబట్టిందో. కింద పోసిన మట్టి జర్రంతా కూడా డాంబార్ కంటుకున్నట్టు కొడతలేదు కదా. జడ్చర్ల నియోజకవర్గం బోడగుట్ట తాండాల పెద్దరేవల్లి నుంచి దేవునిగుట్ట తాండా దాకా 1 కిలోమీటర్ రోడ్డు ఇట్లా ఎట్టికేసి చేతులు దులుపుకుండట కాంట్రాక్టరు. ఎంత అల్కగా వేస్తే అట్లా ఊసొస్తుంది చెప్పుండ్రి. మరి ఎందుకు ఇట్లా పట్టిలేని పని చేసి పాడైందో. పైసలు గిన ఏమన్నా చక్కగా ఇయ్యలేరో, లేకుంటే జోబు ఖాళీ కావద్దని మీద మీదే షోర్సగొట్టిండో ఆ మహానుభావునికే ఎరక కావాలి గాని పబ్లిక్ కు ఏడ అనుమానం వచ్చిందో, ఎందుకట్లా ఊడవీకాలనిపించిందో గాని మొత్తం మీద ఆ కాంట్రాక్టర్ పనితనాన్ని 10 మందికి తెలిసేటట్టు ఇట్లా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిర్రు. పెద్దసార్లు కనీసం గిది చూసైనా కాంట్రాక్టర్ సంగతి చెప్తే ఆయనకి ఇచ్చిన కడమ రోడ్డు పనులైనా సోయితోని చేస్తాడు, లేకుంటే అంత ఇట్లనే వేసుకుంటా పోతాడని ఆ ఊరోళ్ళంతా ఈ ఉపాయం చేసిర్రు. నిజంగా అబ్బా, ఈ రోడ్ వేసేటోళ్లకు ఎందుకో ఇంత పట్టిలేనితనమో అర్థమే కాదు. ఈడనే కాదు చాలా జాగాలలో ఇట్లనే ఉంటది కథ. కొన్ని రోజుల మురిపమన్నట్టే ఉంటది తప్పితే ఏడేసిన గొంగడ ఆడనే అన్నట్టుంటది కొందరి పనితనము. పైసలు తీసుకోగానే అయిపోదు, పని కూడా తీసుకున్న దానికి తగ్గట్టుగానే వేయాలి అని అడుచుకుంటారు ఇది చూసిన వాళ్ళంతా. ఎట్లా రాయి తీయలేనోడు గూట్ల రాయి తీస్తా అన్నాడట. సర్కార్లో పని చేసేటోళ్ళకే జీతాలు చక్కగా ఇయ్యే శాసనం అయితలేదు కానీ ఓ చెప్తారమ్మా ఇక అంత పొడుగు హామీలు. ఈ ఘోరాన్ని నేను చెప్పలేను గాని ఈ అక్క చెప్తుందట నుండ్రి. చెప్పక్క, ఏమాయే ఏంది మీ లొల్లి? ఎవరెవరి దగ్గర పోయారు? అక్కడ బడ్జెట్ లేదు, పడతలే ఆ గది ముచ్చట ఇది కదా మన కాంగ్రెస్ సర్కార్ చక్కదనం అంటే. 1 కాదు 2 కాదు 5 నెలల నుండి జీతం ఇస్తలేరట నల్గొండ జిల్లా సర్కార్ దవాఖానలో పనిచేసే ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు. మరి సర్కార్ తనకి పైకం ఉన్నదో లేదో అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దానికి పోయిరట. ఆయన కూడా మంత్రి సారు చెవున పెట్టకుండా ఎట్టి కిడ్స పెట్టిండట ఇలా మాటలు. కలెక్టర్ కు చెప్పినా కూడా అకౌంట్ లో జీతం పడలేదట. ఇక చూసుకుంటా కూర్చుంటే ఈ 5 నెలలు కాస్త 10 నెలలు అయ్యేటట్టున్నాయని భయపడి బాధతోని గిట్లా రోడ్ ఎక్కి లొల్లికి దిగిండ్రు. మరి ఈ లొల్లి ఎన్ని రోజులు చేస్తారో తెలియదు కానీ సర్కారు ఓ కన్ను జరగిల మీద వేస్తే అన్ని కుటుంబాలు ఇలా పడతాయి, లేకపోతే అడుక్కున్న గతే అవుతుంది కావచ్చు. మరి జర్ర ఓ వారం అటు ఇటు అయితేనే అప్పులోళ్ళు ఈఎంఐ వాళ్ళు అంతా వచ్చి ఇంటి ముంగట జామ్ అవుతారు. అసొంటిది 5 నెలలు అంటే ఎవరికైనా ఎంత తిప్పలు ఉంటది ఏం కథ. ఈ ఈడెట్లుంటే ఇక్కడ చూడుండ్రి. సీకులు కడుపులో ఉచ్చుకోగల నీ పైసలు సలగుండా కిందికి దిగ. వీళ్ళంతా నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నడుస్తున్న ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ 17,000 మంది ఉద్యోగులకు 3 నెలల నుంచి జీతాలు బంద్ అయినాయట. అందుకే షిగాలుతురు గేట్లెక్కి. పాపం సర్కారు వీళ్ళకు నడుమిట్లా పోలీసులు వాళ్ళని ఆగబట్టలేక తిప్పల పడుతుర్రు. ఏందో ఏం పాడు, వీళ్ళకు జీతాలు ఇవ్వనీకనే సర్కారు తన పైసలు చక్కలేవు కానీ మనకిచ్చిన హామీలను తీరుస్తుందంట సర్కారు అని డౌట్ అనుమానాలు కూడా షురు అయినాయట ముచ్చట తెలిసిన పబ్లిక్ కు.